విధంగా టీఆర్ఎస్ హత్యా రాజకీయాలు, టీఆర్ఎస్ కుళ్ళు రాజకీయాలతో పాటు మా ప్రభుత్వం వచ్చిన 2-3 రోజులకెళ్ళే ఈ ప్రభుత్వం ఉండదు, ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే కార్యక్రమం పెట్టుకొని ప్రతిపక్ష నాయకుడున్న పెద్ద మనిషి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి ఫామ్ హౌస్కి పరిమితమై కొడుకుని అల్లుని రోడ్ల మీద వదిలిపెట్టి 10 మంది చిల్లరగాలను వదిలిపెట్టి ప్రభుత్వం మీద లేనిపోని అభండాలు వేస్తూ అవన్నీ ఒకవైపు, కానీ నిన్న జరిగిన హత్య మాత్రం చాలా బాధాకరం. దీనికంటే ముందు సంజీవ్ రెడ్డి అనే అడ్వకేట్ కూడా హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. అది కూడా అనుమానాస్పదే.